నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ దాడి జరిగింది. న్యూడ్ కాల్స్ తో అటాక్ చేశారు కేటుగాళ్లు. వేముల వీరేశం సోషల్ మీడియా అకౌంట్ల నుంచి పర్సనల్ ఫోటోలను సేకరించారు. స్క్రీన్ రికార్డ్ చేసి పర్సనల్ నెంబర్ వాట్సాప్ కి వీడియోలు పంపి బెదిరింపులకు దిగారు. వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలా లేక డబ్బులు పంపిస్తావా అంటూ వీరేశంను బెదిరించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ చాటింగ్ ద్వారా బెదిరింపులు కొనసాగినట్లు వీరేశం చెబుతున్నారు. మరోవైపు తనపై జరిగిన సైబర్ దాడిలో పోలీసులను ఆశ్రయించారు వేముల వీరేశం. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తనకు మధ్యప్రదేశ్ నుంచి న్యూడ్ కాల్స్ వచ్చినట్లు నకరేకల్ పోలీసులకు చెప్పినట్లు వివరించారు వేముల వీరేశం. చేస్తారు. ఇప్పుడు సుమారు 12 గంటల తర్వాత ఇదే ప్లేస్లో కూర్చొని నేను కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి విజిటర్స్తో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నాకు ఒక వీడియో కాల్ వచ్చింది. ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత అవతల వ్యక్తి అనుమానాస్పదమైనటువంటి పద్ధతుల్లో ఉండి వాయిస్ మాట్లాడకపోవడంతో నేను కట్ చేసినాను. మళ్ళీ కాల్ చేయటం దాన్ని నేను లైట్ చేసుకుని పట్టించుకోలేదు. ఆ తర్వాత సాయంత్రము మళ్ళీ నేను ఫోన్ చూస్తున్నటువంటి క్రమంలో కంటిన్యూ మెసేజ్లు రావటం, మెసేజ్లలో రకరకాల పద్ధతుల్లో పెట్టడము, మా ఫ్యామిలీ ఫోటో పెట్టి కింద నా ఫోటో వేసి నేను ఇంకా టీఆర్ఎస్లో ఉన్నాను అనుకొని ఈ ఫోటోలు ఇవన్నీ సోషల్ మీడియాలో లేదు కాంగ్రెస్ గ్రూప్లలో వేస్తామని చెప్పేసి మెసేజ్ చాట్ చేస్తుంటే అన్నీ చూస్తూ వచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చేసి డబ్బులు కావాలనేటువంటి పదం వచ్చింది. రాగానే నేను స్థానిక సిఐకి ఫోన్ చేసి ఇట్లా సైబర్ సంబంధించినటువంటి క్రైమ్ నేరస్తులు కొద్దిగా ఇది ఉన్నట్టుంది, ఇది ఏందో ఐడెంటిఫై చేయని చెప్పిన తర్వాత ఇది బయట రాష్ట్రం మధ్యప్రదేశ్, ఇది రాష్ట్రం నుంచి వచ్చినట్టుంది, ఇది సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి చీటర్స్, దీన్ని బ్లాక్ చేసి పెట్టాలంటే నేను బ్లాక్ చేస్తాను, మిగతా చాలా మందికి ఇట్లా వస్తుంటాయి కదా, దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి చెప్పినాను. కేసు పెట్టినాం. దాని మీద పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసి చర్య తీసుకున్నాను. నరేందర్ వైఎస్ పిటిషన్ ఇచ్చి బెదిరింపులు ఏమన్నా గాలి బెదిరిస్తూ భయపడుతున్నాను. అంటే వాళ్ళు నాలాంటి వాళ్ళకి ఎట్లా చేస్తూ మెసేజ్ పెడుతున్నారంటే చాలామంది అమాయకులు, సెన్సిటివ్గా ఉండేటువంటి వాళ్ళు కొద్ది బ్లాక్మెయిల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి దీన్ని అవేర్నెస్ రావాలి. ఎవరికి ఇట్లాంటి ఫోన్లు వచ్చేసినా పోయి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసేసేటువంటి ఒక చైతన్యాన్ని, అవేర్నెస్ని కల్పించాలనే ఉద్దేశంతో మేమే పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చేసి దీన్ని